ఆస్ట్రేలియాలో హైదరాబాద్కు చెందిన మహిళ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. విక్టోరియా బక్లీలో రోడ్డు పక్కన చెత్త డబ్బాలో శ్వేత మృతదేహం లభ్యమైంది. ఆమెను హత్య చేసినట్టు అక్కడి పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు విదేశాలకు పారిపోయినట్టు కేసు దర్యాప్తు చేస్తున్న విక్టోరియా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి భర్త అశోక్ రాజ్ ఇటీవలే తన కుమారుడితో కలిసి ఇండియాకు తిరిగి వచ్చారు. శ్వేత మృతితో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. ఆస్ట్రేలియాలో హైదరాబాద్కు చెందిన మహిళ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. విక్టోరియా బక్లీలో రోడ్డు పక్కన చెత్త డబ్బాలో శ్వేత మృతదేహం లభ్యమైంది. ఆమెను హత్య చేసినట్టు అక్కడి పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు విదేశాలకు పారిపోయినట్టు కేసు దర్యాప్తు చేస్తున్న విక్టోరియా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి భర్త అశోక్ రాజ్ ఇటీవలే తన కుమారుడితో కలిసి ఇండియాకు తిరిగి వచ్చారు. శ్వేత మృతితో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి. హైదరాబాద్కు చెందిన మహిళ అయితే దారుణ హత్యకు గురైంది ఆస్ట్రేలియాలో. దీనికి సంబంధించిన అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రానా? ఆస్ట్రేలియా హైదరాబాద్ మహిళ అయినటువంటి శ్వేత విషయంలో అక్కడ ఒక దారుణమే చోటు చేసుకుందని చెప్పచ్చు. ఎందుకంటే తను ఆల్రెడీ భర్త అశోక్ రాజు కానీ అలాగే కుమారుడు వాళ్ళిద్దరు కూడా ఇండియాకి వచ్చేసారు. ఈమె కూడా మరికొన్ని రోజుల్లో కూడా ఇండియాకి తిరిగి రావాల్సిన సమయంలోని ఇంత దారుణ హత్యకి ఆమె గురి కావడం జరిగింది. ఏదైతే ఇప్పటికే మహిళని హత్య చేసినటువంటి వ్యక్తి అవుతుందో ఆ వ్యక్తి కోసం విక్టోరియా పోలీసులు తీవ్రంగా గాలించడంలో దెబ్బతిగాకపోతే ఇప్పటికే వారికి ఒక అంచనాకు వచ్చారు. అతను విదేశాలకి పారిపోయినట్టుగా సమాచారం ఉంది. ఇప్పటికే అతనికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కూడా ఇప్పటికీ వాళ్ళు ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ కూడా పంపించినప్పుడు కొన్ని రిపోర్ట్స్ లో కూడా రిపోర్ట్ నోటీస్ కూడా పంపిస్తున్న నేపథ్యంలో అయితే హత్య చేసిన తర్వాత ఒక చెత్త డబ్బాలో అతను అక్కడ పారేసాడు. రోడ్డు ప్రాంతంలో ఎవరో ఒకరు చూసిన తర్వాత పోలీసులకి చెప్పిన తర్వాత మరి వెంటనే విక్టోరియా పోలీసులు అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మృతదేహాన్ని శోధన చేస్తున్నారు. అక్కడ పోలీస్ కూడా వచ్చి మొత్తం ఈ హత్య ఎట్లా జరిగి ఉంటుంది, ఎప్పుడు జరిగి ఉంటుంది కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ హత్య గురించి వారి కుటుంబ సభ్యులకి అశోక్ రాజు కానీ వీళ్ళందరికీ కూడా ఆస్ట్రేలియా పోలీసులు ఇన్ఫార్మ్ కూడా చేశారు. విదేశాంగ మంత్రిత్వ కూడా వారు ఇన్ఫార్మ్ చేసినటువంటి నేపథ్యం ఉంటుంది. త్వరలోనే ఆ మహిళా మృతదేహాన్ని కూడా ఇండియాకి తరలించడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ఈ కేసును అంతా ఈజీగా ఉదయం బక్లీ పోలీసులు అనుకుంటున్నారు. ఎందుకంటే విక్టోరియాలో చాలా లగ్జరీస్ సంబంధించిన వ్యక్తులు కూడా అక్కడ ఉంటారు. ఎక్కువగా ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉండదు. కాకపోతే ఇది తెలిసిన వాళ్ళ పైన లేకపోతే ఎవరన్నా ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి మహిళ కాబట్టి ఇంట్లో ఉన్న దొంగలు ఏమైనా తెలుస్తారు, లేకపోతే అనేక కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇది దర్యాప్తు జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం లోపల నిందితుని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా తెలుపుతాము. విక్టోరియా పోలీసులు ఇండియాలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి వారి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ రానా.